నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. హన్మకొండ నక్కలగుట్టలోని యశోద హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హుజూరాబాద్ కు చెందిన అశోక్ రెడ్డి సుమారు 3 సంవత్సరాల క్రితం కాజీపేటకు చెందిన సంగీతకు సంవత్సరన్నర క్రితం పార్కిన్సన్ వ్యాధి రావడంతో హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్లో చేరగా మా యొక్క వైద్య బృందంతో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్సను విజయవంతం చేశామని తెలిపారు అన్నారు. జీబీఎస్ యొక్క పాత్ర జబ్బు బీపీ షుగర్ వ్యాధిలాగా జీవితాంతం ఉంటుందని, ఈ వ్యాధి లక్షణాలు ప్రతి సంవత్సరం పెరుగుతుందని తెలిపారు. మొదట 3 లేదా 4 సంవత్సరాల వరకు మందులతో ఫలితం కనపడుతుందని, తర్వాత మందుల ప్రభావం క్షీణిస్తుందన్నారు. ఈ సమయంలో యుఎస్ ఎఫ్టీఏ డిజిసిఐ ప్రమాణం ద్వారా పొందిన ఏకైక చికిత్స ఈ డీబీఎస్ బ్రెయిన్ స్టిమ్యులేషన్తో ఈ వ్యాధి లక్షణాలు సమర్థవంతంగా తగ్గించవచ్చని తెలిపారు. డీబీఎస్ 30 సంవత్సరాల పాటు ఉపయోగించబడిందని, జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో అద్భుతమైన ఫలితాలు చూపించిందన్నారు. ఇది మెదడులో నిర్దిష్ట భాగంలో ఎలక్ట్రోడ్ అమర్చడం, వాటిని ఛాతీలోని చిన్న పరికరానికి కనెక్ట్ చేయడం ద్వారా చేసే ఇది ప్రక్రియ అని అన్నారు. స్టార్టింగ్ నాకు అనుకోలేదు, ఫిట్స్ అనే సెపరేట్ ఏరియాలో మెడిసిన్ ఇచ్చారు. తర్వాత నిమ్స్కి వెళ్ళాను, సార్ వాళ్ళ టీం అంతా కలిశారు. సో అక్కడ మెడిసిన్ స్టార్ట్ చేశాను. సో పంచాయత్ సిటీ న్యూరో సెంటర్లో నాకు సర్జరీ జరిగింది. అప్పుడు నాకు నడవడానికి రాకపోయేటుండే. 4, 5, 6 ట్యాబ్లెట్స్ వరకు వాడుతుండే. రోజు ఒక 10 టైమ్స్ కింద పడిపోయేదాన్ని, దెబ్బలు తాకేది. సో తర్వాత సర్జరీ తర్వాత షివరింగ్ పోయింది. నేను ఒక 1.5 ట్యాబ్లెట్ మాత్రమే వాడుతున్నాను రోజుకి. షివరింగ్ అంతా పోయింది. కొంచెం నడక ప్రాబ్లం కానీ 100% క్యూర్ అవుతారని నేను చెప్పను. ఎందుకంటే జబ్బు అనేది స్లోగా ఉంటుంది కాబట్టి. సో నాకు సాటిస్ఫాక్షన్ ఉంది, షుగరింగ్ అనేది లేదు, నాకు పోయింది. గవర్నమెంట్ టీచర్ పనిచేస్తున్నా. నాకు 2020లో వచ్చింది, 2020. అప్పుడు బాగా షేకింగ్, ఇంబ్యాలెన్స్ అవడు, వాకింగ్లో తేడా ఇవన్నీ ఉండేది. రోజు 5 సిండోపా ట్యాబ్లెట్ వాడి ఇంతో సార్ను నీమ్స్లో కలవడం జరిగింది. తర్వాత అక్కడ నుంచి సిటీ న్యూరో సెంటర్ షిఫ్ట్ చేయడం జరిగింది బీజూకి. అక్కడ వీళ్ళని కన్సల్ట్ అయితే డీబీఎస్ చేయాలని 5 ట్యాబ్లెట్ వాడుతున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ పెంచితే సైడ్ ఎఫెక్ట్స్ బాగా వస్తాయని ఆపరేషన్ చేయాలని డీబీఎస్ చేయించుకున్నాం 2023లో. అప్పటి నుంచి బాగానే ఉంది. ట్యాబ్లెట్స్ కంప్లీట్గా తగ్గిపోయింది. 5-6 ట్యాబ్లెట్స్ నుంచి నేను 2 ట్యాబ్లెట్స్ కావాలి సిండోపా. దాంతో బ్యాలెన్సింగ్ ఉంటున్నాయి, షేకింగ్ లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ నార్మల్గా ఉంటుంది. వినుంటారు. సో కొంతమంది వణుకుతూ ఉంటారు, నడవలేరు. తర్వాత అది క్రమంగా దాన్ని పార్కిన్సన్స్ వ్యాధి అంటారు. అలాగే కొన్ని వ్యాధులు అలాగే కనిపిస్తాయి కానీ పార్కిన్సన్స్ ప్లస్ అంటాం. సో మేము చెప్పే ఏదైతే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ ఉందో అది ఓన్లీ పార్కిన్సన్స్ డిసీజ్కే చేస్తాము. పార్కిన్సన్స్ ప్లస్ అన్నప్పుడు మనం ఈ సర్జరీ చేయము. ఈ వ్యాధిలో ఏమవుతుంది అని అంటే కొన్ని రోజులు క్రమంగా వాళ్ళకి మందులతో స్టార్ట్ చేస్తాం. అది ఎందుకు వస్తుంది అని అంటే బ్రెయిన్లో డోపామిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది, అది తగ్గిపోతుంది. అది ఒక బ్యాలెన్సింగ్ ఇష్యూ. ఆ కెమికల్ బ్యాలెన్స్ లేక మూలంగా వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కొన్ని రోజులు మనం మందులు ఇస్తాం. క్రమంగా ఏమవుతుంది అని అంటే ఇది న్యూరో డీజనరేటివ్ డిసార్డర్. ఎలాగైతే మన జుట్టు తెల్లగా అవుతుందో అలాగే బ్రెయిన్లో కూడా క్రమంగా వయసు ప్రకారంగా లేకపోతే ఎన్విరాన్మెంట్ మూలంగా కొన్ని తేడాలు వస్తాయి, చేంజెస్ వస్తాయి. సో ఈ వ్యాధి క్రమంగా రోజుకి రోజు పెరుగుతూ ఉంటుంది. దీనికి ఏం చేయాలి? మనం ఆ డోపామైన్ రీప్లేస్ చేయాలి. కొన్ని రోజుల వరకు ఈ డోపామైన్స్ మనం నోట్ ద్వారా ఇచ్చే డోపామైన్ సరిగ్గా పనిచేస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ డోపామైన్ మనం ఇచ్చేది కూడా సరిగ్గా పూర్తిగా పనిచేయదు. ముందు 3 గంటలు వచ్చే ట్యాబ్లెట్ ఎఫెక్ట్ 2 గంటలు, తర్వాత 1 గంట వస్తుంది. తర్వాత ఏమవుతుంది అని అంటే మందు సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. వణుకు ఉండేది వణుకుపోతుంది, ఊపు వస్తుంది, డాన్సింగ్ మూమెంట్స్ లాగా వచ్చేస్తాయి. సో మనం వీళ్ళకి ముందు మనము చాలామంది పేషెంట్స్ని 60 సంవత్సరాలు దాటాక చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే వాళ్ళు రాయలేరు, వాళ్ళు మిగతా పనులన్నీ చేసుకోలేరు, బయటికి వెళ్ళలేరు, వణుకు ఉంది అనుకుంటూ ఇంట్లోనే ఉండిపోతారు.
ఈ మందుల సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా ఇంకా వాళ్ళకి కళలు భ్రమలు పిచ్చిగా మాట్లాడడం అవన్నీ వచ్చేటప్పటికి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా తగ్గిపోవచ్చు. అంతేకాదు సార్, ఈ ఈ వ్యాధి మూలంగా మీరు సంతకం పెడతారు, ఆ సంతకం కూడా తేడా వస్తుంది. మీ బ్యాంక్లో డబ్బులు ఉన్నా కానీ సంతకం మ్యాచ్ కాకపోతే మీకు మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేదు, లాకర్ చేయలేదు. సో ఈ సర్జరీ ఇంకా కొంతమందికి ఈ సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా కొన్ని బిహేవియర్ అబ్నార్మాలిటీస్ రావడం స్టార్ట్ అవుతాయి పార్కిన్సన్స్ మందు మూలంగా. సో వాళ్ళని ఇంపల్స్ కంట్రోల్ డిసార్డర్స్ అంటారు. వాటిలో ఏంటి కామన్గా ఏంటంటే హైపర్సెక్షువాలిటీ, తర్వాత గ్యాంబ్లింగ్, ఇంపల్స్ కంట్రోల్ డిసార్డర్లు, అధికంగా వ్యయం చేయడము, ఎక్కువగా కోపం వచ్చేయడము, ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటిలన్నిటినీ ఒక రామబాణం లాగా ఏంటి అని అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్లో బ్రెయిన్లో ఒక ఎలక్ట్రోడ్ పెడతాం, ఒక న్యూక్లియస్ మన ఏదైతే టార్గెట్ ఉంటుందో దాంట్లో ఒక ఎలక్ట్రోడ్ సర్జరీ ద్వారా, సూక్ష్మమైన సర్జరీ ద్వారా ఎలక్ట్రోడ్ పెడతాము. దానికి ఒక పవర్ సోర్స్ బ్యాటరీ పెడతాం. బ్యాటరీ ఇచ్చేది కరెంట్. సో ఈ బ్యాటరీ డోపమైన్ ఇవ్వదు. ఈ పార్కిన్సన్స్ జబ్బు చాలా తప్పకుండా పెరుగుతుంది ప్రతి సంవత్సరం. ఇది సెకండ్ కామనెస్ట్, ఇది న్యూరోడిజెనరేటివ్ బాధ ఉంటారు. అల్జీమర్స్ ఇది అక్కడే మెమరీ పోతుంది. ఈ పార్కిన్సన్స్లో స్లో అవుతుంది, వంకటం ఉంటారు, బీపీ పట్టుకుంటారు. ఆ విధంగా జబ్బు వయసులో 65 నుంచి ఎక్కువగా ఉంటారు, బట్ చిన్న వయసుకే ఉంటారు. సో ఈ ట్రీట్మెంట్ మొత్తం ప్రపంచంలో స్టార్టింగ్ 5-6 సంవత్సరం మందు ఇస్తుంది. ఈ మందు ప్రతి సంవత్సరం పెంచేస్తుంది. 3 నుంచి 4 నుంచి 5 ట్యాబ్లెట్, తర్వాత వేరే విధంగా ట్యాబ్లెట్. 4-5 సంవత్సరాలు చాలా ట్యాబ్లెట్ ఉంటారు. ఆ ట్యాబ్లెట్కి ప్రాబ్లం ఉంది, ఈ బుర్రలో ఎఫెక్ట్ ఉంటారు. ఎట్లా ఉంటారు? స్టార్టింగ్ కళలో వస్తుంది, తర్వాత భ్రమలో వస్తుంది, తర్వాత పిచ్చికి మాట్లాడతారు, జ్ఞాపకశక్తి పోతుంది. సో ఈ ట్రీట్మెంట్ DBS, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, అది 30 సంవత్సరాల నుంచే మొత్తం ప్రపంచంలో ఉంటారు. మా సెంటర్ నిమ్స్లో, తర్వాత మా టీం ఇక్కడే 25 సంవత్సరాలు 2000 నుంచే చేస్తుంది. ఇదిగే బ్రెయిన్లో ఎలక్ట్రోడ్ పెట్టి బ్యాటరీలో కనెక్ట్ చేస్తుంది. అది చేసేదే ఇది మందుల రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంటారు, పూరా క్లియర్ ఉంటారు, చాలా సమయం పనిచేయకే వస్తారు. సో ఆ విధంగా మా పేషెంట్ ఉన్నారు. దాన్ని సంగీత అశోక్ దానికి ఆపరేషన్ చేసి ఎన్ని సంవత్సరం అయింది? 2 years. మీకు మందు చాలా తక్కువ ఉంటారు, పూరా క్లియర్ ఉంటారు. ముత చేయలేకుండా ఘోరంగా పరిస్థితి ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఆపరేషన్ చేసింటే 70-80% నయం ఉంటారు, 100% కాదు. మందు సగం ఉంటారు, ఆ తర్వాత స్టేబుల్ ఉంటారు, చాలా తక్కువ పెరుగుతుంది. సో ఈ ట్రీట్మెంట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ పార్కిన్సన్, అడ్వాన్స్ పార్కిన్సన్ సార్. వేరే ఇదే ట్రీట్మెంట్ మొత్తం ప్రపంచంలో వైడ్ పేషెంట్కి ట్రీట్మెంట్ చేసింది. మ్యాక్సిమం నిమ్స్లో చేసిందా, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి బయటికి వచ్చిందా, అప్పుడు 2 సంవత్సరాలు చేస్తుంది. సో అది చెప్పండి. మెదక్ నుండి ముక్త భూపతిపూర్ వెళ్లే తాత్కాలిక బ్రిడ్జి రోడ్డు నిర్మాణాన్ని మరియు మహిళా శక్తి భవనం నిర్మాణ పనులను శుక్రవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాలు, వరదలు తాకిడికి గతంలో మెదక్ ముక్త భూపతిపూర్ బ్రిడ్జి భారీగా దెబ్బతిన్న దానిని తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం జరిగిందని, వాటిని పరిశీలించి పనులు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించామని చెప్పారు. అలాగే మహిళా శక్తి భవనం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించామని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సత్తా చాటిన ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామానికి చెందిన తాళ్లూరి పల్లవిని చూసి ఖమ్మం జిల్లా మొత్తం గర్విస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. జిల్లాకు చెందిన బిడ్డ జాతీయ స్థాయిలో సత్తా చాటడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో జాతీయ స్థాయిలో టాపర్గా నిలవటం మనందరికీ గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కౌశల్ దీక్షాంత్ సమారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పల్లవి శనివారం జాతీయ అవార్డును స్వీకరించడం సంతోషకరమని అన్నారు. रही है तल्लूरी पल्लवी तेलंगाना से आर्टिफिशियल इंटेलिजेंस प्रोग्रामिंग असिस्टेंट के लिए। हमारी अगली कैटेगरी है फ्लेक्सी। హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేళ్ల చెరువు మండలంలో పక్షవాతంతో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని గత హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి రిఫరెన్స్తో సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును నిజమైన లబ్ధిదారులకు చేరకపోవడంతో మేళ్ల చెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మేళ్ల చెరువు పోలీసులు క్రైమ్ నెంబర్
184/2025 కేసును విచారించిన పోలీసులు 8 మంది A1 పెండెం వెంకటేశ్వర్లు నేరేడుచెర్ల మండలం సోమారం గ్రామం మాజీ ఎమ్మెల్యే సానంపుడి సైదిరెడ్డి డేటా ఎంట్రీ ఆపరేటర్ బెల్లంకొండ వెంకటేశ్వర్లు A1 బంధువు మాజీ ఎమ్మెల్యే సానంపుడి సైదిరెడ్డి ప్రైవేటు PA ఓంకార్ 4 మాదాసు వెంకటేశ్వర్లు మటంపల్లి సైదులు గొట్టెముక్కల వెంకటేశ్వర్లు బెల్లంకొండ సైదులు బెల్లంకొండ పద్మలను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుండి 34.58 లక్షల విలువైన 44 చెక్కులతో పాటు 7.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు 8 మంది నిందితులను జ్యుడిషియల్ కస్టడీకి పంపుతున్నట్లు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన ప్రెస్ మీట్ నందు జిల్లా ఎస్పీ నరసింహ వివరాలను వెల్లడించారు. గుడ్ ఈవినింగ్. సో ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ మేలచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ 184/2025 కేసులో ఈరోజు 8 మంది నేరస్తులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల యొక్కని స్కామ్ చేసి అసలైన బాధితులకు అందకుండా ఫేక్ బాధితులను క్రియేట్ చేసి ఆ ఫేక్ బాధితుల నుండి డబ్బును డ్రా చేసుకొని మోసగించినటువంటి ముఠాని ఈరోజు అరెస్ట్ చేసి మనం జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలోని మేలచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. ఆ ఫిర్యాదుదారుడు గతంలో చాలా పేదవాడై ఉండి అతను పక్షవాతానికి గురైనటువంటి ట్రీట్మెంట్లో అప్పుడున్నటువంటి హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారి ద్వారా రిఫరెన్స్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోవడం జరిగింది. ఆ సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకున్నటువంటి చెక్కుని తర్వాత శాంక్షన్ అయినటువంటి చెక్కును ఏదైతే ఉందో అది హుజూర్ నగర్ ఎక్స్ఎమ్మెల్యే ఆఫీస్లో పనిచేసేటువంటి కొంతమంది ఎంప్లాయీస్ ఆ చెక్కుని వాళ్ళు ఫేక్ విక్టిమ్ని క్రియేట్ చేసి వాళ్ళ ఖాతాలోకి మళ్లించి అసలైనటువంటి అనారోగ్యం పాలై ట్రీట్మెంట్ పొందినటువంటి వ్యక్తికి చెందకుండా ఈ డబ్బులని ఎక్స్ఎమ్మెల్యే గారి ఆఫీస్లో పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్లకు వినియోగించుకొని అసలైన బాధ్యతని మోసం చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా పెండెం వెంకటేశ్వర్లు 34 ఇయర్స్ ఉంటుంది. ఇతను సోమారం విలేజ్ ఆఫ్ నేరేడుచెర్ల మండలం. ఇతను ఎక్స్ఎమ్మెల్యే హుజూర్ నగర్ ఆఫీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇతనికి కొంత డిస్టెంట్ రిలేటివ్ బెల్లంకొండ వెంకటేశ్వర్లు. ఈయన వాటర్ ప్లాంట్లో పనిచేస్తూ ఉంటాడు. ఇతను A1 పెండెం వెంకటేశ్వర్లకి ఫేక్ విక్టిమ్స్ని ఎక్కడెక్కడైతే ఉన్నారో ఇందులో ఎట్లా ఉంటుందంటే సర్నేమ్లో ఉన్న ఇనిషియల్ మనకు చెక్ మీద ఇనిషియల్ పేరు మీద రావడం జరుగుతుంది. ఆ ఇనిషియల్ సేమ్ నేమ్ ఉన్న వాళ్ళని దొరకబట్టి వాళ్ళ ఖాతాలోకి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళకు కొన్ని డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళ ఖాతాలోకి ఈ యొక్క CMRF చెక్ని డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ వచ్చినటువంటి డబ్బులని ఆ ఫేక్ విక్టిమ్కి కొంత డబ్బులు, అదేవిధంగా మెయిన్ A1 పెండెం వెంకటేశ్వర్లు, అదేవిధంగా బెల్లంకొండ వెంకటేశ్వర్లు, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే హుజూర్ నగర్ సైదిరెడ్డి గారి ఆఫీస్లో పనిచేసినటువంటి ప్రైవేట్ అసిస్టెంట్ పులిదిండి ఓంకార్, ఇతను ఈజ్ ద మెయిన్ కస్టోడియన్ ఆఫ్ ద ఆల్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్. ఏవైతే మనకు ఎక్స్ఎమ్మెల్యే గారి ద్వారా వచ్చే చెక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఈ ఓంకార్ కస్టోడియన్గా ఉంటారు. సో ఈరోజు మనం మొత్తం ఈ యొక్క కేసుకు సంబంధించి డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ విధంగా ఎంతమంది బాధితులు ఉన్నారు, ఈ విధంగా ఇంకా ఎన్ని చెక్కులు క్లెయిమ్ చేయకుండా ఉన్నాయి అనేది మనం తీసుకుంటే మొత్తం వీళ్ళు ఈ మూట 7 చెక్కులని సక్సెస్ఫుల్గా వేరే బాధితులకి, వేరే విక్టిమ్స్కి, వేరే ఫేక్ విక్టిమ్స్కి ట్రాన్స్ఫర్ చేసి 9,50,000 రూపాయలని డ్రా చేసినట్లు మనకు విచారణలో తేలింది. ఇందులో ఈ విషయంలో ఎవరైతే ఫేక్ విక్టిమ్ ఉన్నారో వాళ్ళు భయపడిపోయి ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందో అని భయపడి 2,25,000 మళ్ళీ అసలైన విక్టిమ్కి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇది పోగా 7,30,000 రూపాయలని ఇప్పుడు మనం ఈరోజు ఈ యొక్క అసలైన ఫేక్ విక్టిమ్స్ ద్వారా అదేవిధంగా నేరస్తుల ద్వారా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఇవే కాకుండా ఇంకా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే 44 విక్టిమ్స్కి 44 మంది బాధితులకు సంబంధించి ఎవరైతే అసలైన ట్రీట్మెంట్ తీసుకొని డబ్బులు చెల్లించలేకుండా పేదవారిగా ఉండి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆశ్రయం పొందాలనుకున్నటువంటి వాళ్ళకు అందించాల్సినటువంటి 44 చెక్కులను కూడా మనం వీళ్ళ సమక్షంలో నుండి సీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో మొత్తం మనం ఈరోజు 8 మంది నేరస్తులని అరెస్ట్ చేస్తున్నాం. ఇందులో A1 పెండెం వెంకటేశ్వర్లు, ఇతను ఎక్స్ఎమ్మెల్యే హుజూర్ నగర్ సైదిరెడ్డి గారి ఆఫీస్లో డిఈఓగా ఉండేవారు, డేటా ఎంట్రీ ఆపరేటర్. అండ్ బెల్లంకొండ వెంకటేశ్వర్లు, ఇతను A1కు రిలేటివ్గా ఉన్నారు. పులిదిండి ఓంకార్, ఇతను పిఏగా ఎక్స్ఎమ్మెల్యే పిఏగా ఉన్నారు. అండ్ మాదాసు వెంకటేశ్వర్లు, ఇతను కూడా A1కు బంధువుగా ఉంటూ అదేవిధంగా ఈ ఫేక్ విక్టిమ్గా యాక్ట్ చేస్తూ వచ్చినటువంటి డబ్బుల్లో కొంత లబ్ధి పొందడం జరిగింది. మట్టంపల్లి సైదులు, ఇతను కూడా ఫేక్ విక్టిమ్గా యాక్ట్ చేసినారు. గొట్టెముక్కల వెంకటేశ్వర్లు, ఇతను కూడా ఫేక్ విక్టిమ్గా యాక్ట్ చేసి ఇతని అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. బెల్లంకొండ సైదులు, ఇతను కూడా ఫేక్ విక్టిమ్గా యాక్ట్ చేసి డబ్బులను డ్రా చేసుకోవడం జరిగింది. ఒక లేడీ బెల్లంకొండ పద్మ, ఈమె అకౌంట్లోకి కూడా నేరస్తులు డబ్బులను ట్రాన్స్ఫర్ చేసి ఈ డబ్బులను అసలైన బాధితుల డబ్బులని స్వాహా చేయడం జరిగింది. ఇందులో వీళ్ళ యొక్క మెయిన్ మోటో ఏముంటుందంటే, ఎవరైతే 2023 ఎలక్షన్ కంటే ముందు, ఎలక్షన్ కోడ్ కంటే ముందు శాంక్షన్ అయ్యి విక్టిమ్స్కి ఇవ్వకుండా పంచకుండా ఉన్నటువంటి చెక్కులని వీళ్ళందరూ కూడా వాళ్ళకు అసలైన బాధితులు ఇవ్వకుండా సేమ్ సర్నేమ్ ఉన్నటువంటి ఫేక్ విక్టిమ్స్ని కనుక్కొని వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళకు కొంత డబ్బుని మభ్యచూపి మిగతా ఎక్కువ మొత్తంలో డబ్బులని ఈ A1 పెండెం వెంకటేశ్వర్లు, A2 బెల్లంకొండ వెంకటేశ్వర్లు, A3 పులిదుండి ఓంకార్ వీళ్ళందరూ కూడా స్వాహా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఇంకా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నాం. వీళ్ళందరినీ కూడా మనం టెక్నికల్గా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్సు, అదేవిధంగా విక్టిమ్స్ అసలైన విక్టిమ్లు ఇచ్చినటువంటి సమాచారం వీటన్నిటిని క్రోడీకరించి మనం ఇన్వెస్టిగేషన్ తోటి ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా మీడియా ద్వారా మనం తెలియజేసేది ఏంటంటే, ఇంకా ఎవరైనా ఈ 44 చెక్కులు రాని వాళ్ళే కాదు, ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మేలచెరువు SHOకి రిపోర్ట్ చేయండి. ఖచ్చితంగా దాని మీద ఫర్దర్గా మనం డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేట పరిసర ప్రాంతాలలో దట్టంగా అలుముకున్న పొగలు. కిష్టారెడ్డిపేట శ్మశాన వాటికలో గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ డ్రమ్లను తీసుకొచ్చి తగలపెట్టడంతో అలుముకున్న పొగలు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థానానికి చేరుకొని మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. సూర్యాపేట జిల్లా ఐడిఓసి సమావేశం మందిరం నందు మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావుతో కలిసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక రెండు ముక్కలు నేను చెప్తాను. వాల్మీకి జయంతి అనేటువంటి వాల్మీకి మహాపురుషుడు చెప్పాలి అంటే మనందరికీ తెలుసు. ఓన్లీ భారతీయులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిజం చెప్పాలి అని అంటే వాల్మీకి ఆదికావ్యం రామాయణం, సంస్కృతాన్ని మనం దేవభాష కింద కూడా జనని సంస్కృతము అన్య భాషలకు వెళ్ళా అన్నారు. అంటే 6 లాంగ్వేజెస్ అన్ని కూడా డిరైవ్ ఫ్రమ్ సాంస్క్రిట్ ఎక్సెప్ట్ మీకు అందరికీ తెలుస్తారు. మరి అలాంటి సంస్కృతంలో తొలి కావ్యమైనటువంటి రామాయణాన్ని అంటే ఆల్మోస్ట్ ఒక 4000 years అటుగా చెప్పుకోవాలంటే 4000 years బ్యాకే రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి జయంతి మనం జరుపుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో మనం వాల్మీకి జయంతి జరుపుకోవడం జరుగుతుంది. గతంలో అంత ముందు కనుక చూసినట్లయితే లాస్ట్ ఒక 10 to 10 years బ్యాక్ చూసినట్లయితే వాల్మీకి ఎవరు చాలా మందికి కూడా తెలియదు. అంటే మన తరం వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చిన పిల్లలకు చాలా మందికి వాల్మీకి యొక్క గొప్పతనం తెలియదు.
వాల్మీకి జీవితం నుంచి మనం తీసుకోవాల్సినటువంటి ఆదర్శం ఏంటి అంటే మీకందరికీ తెలిసిన ఒక 2 ముక్కలు చెప్తాను. వాల్మీకి యొక్క జీవితాన్ని గమనించినట్లయితే మొట్టమొదట వాల్మీకి రత్నాకరంలో అని చెప్పేసి ఒక బోయ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. దారిలో చేసుకుంటూ జీవితాన్ని వెలుగుచ్చేటటువంటి వారు. అంటే మంచి ఏది చెడు ఏది అనేటటువంటి విచక్షణ ఆయనకు లేదు. దారిలో ఎప్పుడు కనబడితే వాళ్ళని దెబ్బలు కొట్టడం, వాళ్ళ దగ్గర నుంచి ధనాన్ని స్వీకరించడం, భార్యాపిల్లలకి ఇవ్వడం, హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ బతుకుతున్నారు. ఇదే బాగా చూసినటువంటి రామాయణ చరిత్ర ఉన్నది. ప్రతి చోట నెంబర్ ఆఫ్ రామాయణాలు ఎన్ని ఉన్నాయి అంటే లెక్కలేని ఉన్నాయి. బట్ అన్ని రామాయణాలకు మూలం ఏంటి అంటే ఒకే ఒక రామాయణం ఉంది, వాల్మీకి రచిత రామాయణం మాత్రమే వీటన్నిటికీ కూడా మూలం ఉంటుంది. ఆ మూలకంగా రచించినటువంటి వాల్మీకి మహాపురుషుడు. అతని జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే తప్పు చేసినా కూడా ఆ తప్పు సరిదిద్దుకోవడం చేసుకొని సరైనటువంటి మార్గంలో ఏ విధంగా జీవించాలి అనేటటువంటిది ఆ మహానుభావుడు మనకు నేర్పాడు. కాబట్టి అతను మనందరికీ ఆదర్శప్రాయమైపోయి 4000 సంవత్సరాల తర్వాత కూడా వారి జయంతిని మనం జరుపుకుంటున్నాము. సరే సామాజిక కారణాలు ఏదైనా సరే కానివ్వండి, ఆ గొప్ప పురుషుడిని తలుచుకోవడం అనేటువంటి మన బాధ్యత. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది కాబట్టి మనం కూడా వాల్మీకి జయంతి ఉత్సవాలు అనేటటువంటి వాటిని ఘనంగా జరుపుకున్నాము. దీన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక 2 ముక్కలు మాట్లాడారు. మహర్షి వాల్మీకి జయంతి రోజు ఇక్కడ పాల్గొంటున్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అడిషనల్ కలెక్టర్ గారికి, జిల్లా పరిషత్ గారికి, డిఎఫ్ఓ గారు, డిపిఓ గారు, ఇతర జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, ఇక్కడ వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా జయంతి శుభాకాంక్షలు. నాకు తెలిసి జయంతి అదేవిధంగా మహర్షి వాల్మీకి గారికి సంబంధించిన చరిత్ర అడిషనల్ కలెక్టర్ చాలా చక్కటిగా మనకి అర్థమయ్యే విధంగా దాంట్లో అందరు కొంచెం ఆలోచనలు వెళ్ళిపోయారు. మనలో కూడా రత్నాకరుడు వాల్మీకి ఎవరు ఉన్నారో ఆలోచనలు వెళ్ళిపోయారు. మరి బయట వాల్మీకి కనపడాలా లేదంటే ఆయన ముందు స్వరూపం కనపడాలా మనకే అడగాల్సిన ప్రశ్న. నేను చాలా సంతోషం ఈరోజు ఈ సందర్భంగా ఏసీ గారు మనకి చెప్పిన అంశాలు వాస్తవంగా నేను కూడా చిన్నప్పుడు అమ్మగారు కూడా వాల్మీకి గారు నాన్నగా చెప్పాలంటే ముందు మహర్షి వాల్మీకి గారి గురించి చెప్పాల్సిందే. అప్పుడు ఆ స్టోరీ ఆయన ప్రయాణికులకి కొంచెం మాటలు వచ్చి అది లాక్కుని తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు చూసేవారు. తర్వాత వారు రాముడు వారి భక్తి, ఆ భక్తితో పుట్టించిన గీత రామాయణం, ఆ అంశాలు మీకు అందరికీ తెలుసు. దీంట్లో ఒక అంశం మనం గమనిస్తే ఆ సమయంలో అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎన్ని సంవత్సరాల ముందు మనకు తెలియదు. అంచనా వేస్తాం 5,000 సంవత్సరాలు, 6,000 సంవత్సరాలు, కొంతమంది 7,000 సంవత్సరాలు. కానీ ఆ సమయంలో భాషలో ఎంత సామర్థ్యం ఉంటే మనం ఒక్కసారి గమనించాలి. అప్పుడు ఉన్న భాషలో అప్పుడు రాసిన ఈ గీత రామాయణం అప్పుడు పేపర్ పెన్ లేకుండే, పేపర్ పెన్. నాలెడ్జ్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ త్రూ వర్సెస్. మంత్రాలు కానీ పోయం ఫార్మాట్లు కానీ మళ్ళీ రిసైట్ చేసుకుని ఆ నాలెడ్జ్ అందరికీ మళ్ళీ అది సూక్ష్మంగా ఉండాలి, అంటే బాగా చేసే విధంగా ఉండాలి, అట్లా రాసి మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ చేసే విధంగా అట్లా ఇది కొనసాగిస్తున్న ఇది ఒక సమయం. వాళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకోవాల్సిందే. ఎందుకు ఆ పాటలు మెన్షన్ చేస్తున్నామంటే చాలా మంది టీచర్స్ కూడా ఉన్నారు. సో మీరు కూడా మన భాషకు సంబంధించి అంశాలు కావచ్చు, అది ఏ భాష అయినా ఆ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో మన విద్యార్థులు మనం ఉపయోగించే విధంగా మన భావాలకి మనం చెప్పాల్సిన స్టోరీ మన వర్డ్స్లో రాయగలుగుతారా ఆ అంశాన్ని కూడా మనం ముందుకు తీసుకోలే విధంగా. నేను చూసిన తిరిగి నేను ఎడ్యుకేషన్ మీద తీసుకొస్తాను అంశం. సో మీరు ఖచ్చితంగా దానికి తోడుగా ఉంటున్నారు, చాలా సంతోషం. మళ్ళీ ఒకసారి మీకు జయంతి సందర్భంలో శుభాకాంక్షలు ఇస్తూ ముందు ప్రోగ్రాం కొనసాగించాలని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. అటుగా ఒక శ్లోకం అనేటటువంటిది ఆయన నోటి చేస్తుంది. అదే రామాయణానికి నాది పలుకుతున్నటువంటి శ్రీరామచంద్రుడు యొక్క చరిత్రను ఏదైతే ఉందో ఆ మహానుభావుడి గురించి ఒక తపస్సు ఊగిపోతాడు. వల్మీకము అంటే పుట్ట. మీరు చాలా మంది తెలుసు వల్మీకము అంటే పుట్ట. వాటిని అక్కడ చెట్టు కట్టేసి నేను పోయి నా భార్య పిల్లలు అడుగుతాను, వెళ్ళి భార్య పిల్లలు అడుగుతాడు.
భార్య పిల్లలు తల్లిదండ్రులని అంటారు. మీ కొరకే కదా నేను ఈ పాపాలను చేస్తున్నవి, నా సంపాదనలో మీరు భాగం స్వీకరించినట్టు కానీ నా పాపంలో కూడా మీరు భాగం స్వీకరిస్తారు కదా అని అంటాడు. వాళ్ళు అసలు చాలా అబ్రప్ట్గా ఏం ఆలోచించకుండా ఈ పాపపదాన్ని నువ్వే అనుభవించాలి, దాంతో నాకు సంబంధం లేదు అని చెప్పేసి అంటారు. అప్పుడు వాళ్ళకి ఎప్పటికీ షాక్ అయిపోయి నేను ఇన్ని పాపాలు చేశాను, ఇంతమంది ఇంత క్రూరంగా హింసించారు, నాకు ప్రయత్నం కావాల్సిందే అని చెప్పేసి మళ్ళీ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి మహర్షి కాలేజీలో పడి నాకు పొరపాటు అయిపోయింది, నేను పశ్చాత్తాపంతో పటేల్ నగర్ దేవస్థాన సమితి మరియు యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గత 9 రోజులుగా దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 9 రోజుల పాటు కొనసాగిన నవరాత్రి ఉత్సవాలు భక్తిభావంతో ఘనంగా ముగిశాయి. ముగింపు రోజు అమ్మవారి విగ్రహ నిమజ్జన శోభయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా నృత్యాలు, భక్తి గీతాలతో వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మార్చారు. నిర్వాహకులు సతీష్ మాట్లాడుతూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన భక్తులందరికీ, దాతలకు మరియు స్థానిక యువతకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, యూత్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పద్మావతి దుర్గా ప్రసాద్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం పొందారు. పటేల్ నగర్ నవరాత్రి ఉత్సవాలు సమాజ ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి. ఈ యొక్క దేవి నవరాత్రి మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ఈరోజు శోభాయాత్ర కార్యక్రమంలో ఎత్తెత్తున అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. 9 రోజులు అమ్మవారికి ఘనంగా పూజలు చేసుకొని అమ్మవారి పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అదేవిధంగా ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమంలో కూడా అతిపెద్ద శోభాయాత్రగా పటేల్ నగర్ చౌరస్తా ఆంజనేయ స్వామి గురించి, ప్రసన్నాంజనేయ స్వామి గురించి దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో, యూత్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మాకు సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియస్తూ, వారందరికీ ప్రజలకు మరియు దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మవారు వారికి ప్రతి ఒక్కరికి ఆయు ఆరోగ్యాలు కల్పించాలని కోరుతూ జై బలో దుర్గా భవాని మాతాకి. మేడ్చల్ జిల్లా కీసరం మండలం కేంద్రంలో 191వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ రాంబాబు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 191వ జ్ఞానమాల కార్యక్రమానికి రావడం సంతోషం వ్యక్తం చేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని అందరి ముందుకు తీసుకెళ్లాలని, ప్రపంచంలోని గొప్ప మేధాశక్తివంతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పొగిడారు. విద్యార్థులను, యువతని తప్పుదారి పట్టకుండా చూసుకుంటామని, అలాగే క్రీడలలో రాణించాలని తెలిపారు. డాక్టర్ రాంబాబాను ఆహ్వానించినందుకు చాలా సంతోషం. ముందు డాక్టర్ల సేవలు చేసినందుకు చాలామందికి సేవా కార్యక్రమాలు ఉచితంగా చేస్తూ ఉచితంగా వైద్యం అందించినందుకు నేను చాలా రుణపడి ఉన్నాను. ఇంకా ముందు కూడా అన్నగారు ఇలాంటి సేవలు చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా జై భీమ్. నీకు ఎంత పెద్ద బీమారు ఉన్నా కానీ ఇగో నేను వైద్యం చేస్తున్నా, నీకు టాబ్లెట్ ఇస్తున్నా, ఇంజక్షన్ ఇస్తున్నా, నీకు తగ్గిపోతుంది కానీ మనోధైర్యం ఇచ్చి మరి ఆయనను మాత్రం కాపాడే వ్యక్తి గల మన రాంబాబుకు ఈ సభాముఖంగా తల వంచి నమస్కరిస్తున్నాను సార్. ఈ సేవలు ఎలవేళ నువ్వు ఈ ప్రజలకు అందియాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నీకు ఉండాలి, నీ కుటుంబ సభ్యులకు ఉండాలి. ఇక నుండి ఇంకా మీరు ఉన్నత స్థాయికి ఎదగాలి, పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టి సేవలు అందియాలని కోరుకుంటూ నాకు ఈ రాంబాబు డాక్టర్ అంటే మంచి ఒక పేరు దేశంలో. ఆయన ఉన్నా లేకుండా డబ్బులు ఆశించాడు మంచులను గురించి ఆయన సాయశక్తిగా ఏం చేయాలో ఆశించి మంచి కాపాడి డాక్టర్ అంటే ఒక దేవుడితో సమానం అన్నమాట. డాక్టర్ అంటే తర్వాత దేవుడు అదే పద్ధతిలో మంచిగా నడిచేయాలని ఈ యొక్క కార్యక్రమం ధన్యవాదాలు. జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మా మండలంలోని ప్రతి గ్రామంలోని పేద ప్రజలకు ఉచితంగా సేవలు అందించినటువంటి మా డాక్టర్ రాంబాబు గారికి కిసాన్ సంఘం తరఫున ప్రత్యేకంగా ఈరోజు జ్ఞానమాలకు రావడం మాకెంతో సంతోషం. అలాగే తను చిన్ననాటి నుండే వైద్య వృత్తిలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఎందరినో కష్ట నష్టాలను ఎదురు చూసి అతను పేదలకు సేవ చేస్తే నా కుటుంబానికి దేవుడు చల్లగా చూస్తాడనే దీవెనలతో ఆయన డబ్బులు లేకున్నా ఇప్పటి వరకు పేషెంట్లకు
డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా ప్రతి పేషెంట్కు ఎవరు ఫోన్ చేసినా ఏ రాత్రి ఫోన్ చేసినా వాళ్ళ ఇంటికి వెళ్ళి చికిత్సను అలాగే ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.